ఐ నో మీరందరూ ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్లో ఉండే ఉంటారు. ఇప్పుడు సిఎస్సి వచ్చింది, అయితే మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చి అరే సిఎస్సి ఎందుకు, సబ్ బ్రాంచెస్ అయితే ఇంకా బాగుంటాయి, ఎంఎల్ అండ్ డిఎస్ చాలా బాగుంటుంది, అది తీసుకోవచ్చు కదా అంటారు. ఇన్ కేస్ సబ్ బ్రాంచెస్ లైక్ సైబర్ వస్తే నువ్వు ఏమన్నా ఎథికల్ హ్యాకింగ్ చేస్తావా, నీకు సైబర్ ఎందుకు, సిఎస్సి తీసుకోవచ్చు కదా అంటారు. లేదు ఇంకొంతమంది అసలు సిఎస్సికి ఫ్యూచరే లేదు, నువ్వు కంప్లీట్గా కోర్స్ అయితే తీసుకో, ఈసీఈ, త్రిబుల్ ఈ, సివిల్, మెకానికల్, ఇలా మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ థాట్స్తో ఫుల్ కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటారు. అయినో మా అప్పుడు అది ఉంది, మీ ఎప్పుడు ఉంటుంది, ఆ కన్ఫ్యూజన్ ఎప్పటికీ ఉంటానే ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే నో వన్ కెన్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. సమ్ టైమ్స్ పీపుల్ ప్రిడిక్ట్ చేసిన కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. బట్ థింగ్ ఈజ్ కంపెనీకి కావాల్సిన స్కిల్ మన దగ్గర ఉంటే షూర్గా తీసుకుంటారు, అది ఈ రోజైనా రేపైనా ఎప్పటికైనా సరే. సో మీరు అక్క నాకు ఈ బ్రాంచ్ వచ్చింది, ఈ కాలేజ్ వచ్చింది, ఇది మంచిదేనా కాదా, లీవ్ ఆల్ దోస్. ఇప్పుడు మన ముందు ఉన్నది మనం మూడు ఆలోచించాలి. ఏం జాబ్ చేయాలనుకుంటున్నాం, ఆ జాబ్కి ఏం స్కిల్స్ నేర్చుకుంటే అందులో మనం ఎన్రోల్ అవ్వగలం, అండ్ థర్డ్ ఆ స్కిల్స్ని ఎలా నేర్చుకోవాలి, దట్స్ ఇట్. ఈ మూడు తెలిస్తే చాలు. ఇప్పుడు యాజ్ ఎ బీటెక్ ఫస్ట్ ఇయర్ మీరు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే ఫ్యూచర్లో మంచిగా ప్లేస్ అవుతారు అండ్ కాలేజ్లో కూడా మంచి పొజిషన్లో ఉంటారని చెప్పి ప్రతిదీ క్లియర్గా చెప్తాను. మీరు నా కోసం చేయాల్సింది వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, బై ద వే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్స్, ఇట్స్ నాట్ ఎ స్కిల్. మనం సబ్జెక్ట్స్ని అయితే నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్లో కామన్గా ఉండే సబ్జెక్ట్స్ అందరికీ ఒకటే ఉంటాయి. ఏంటి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో ఒకటి ఉంటుంది, ఐదర్ సి ఆర్ పైథాన్. ఇంకొకటి మ్యాథమెటిక్స్ ఉంటుంది, లైక్ లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అండ్ మ్యాథ్స్ తర్వాత B3BE అనే సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎయిదర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ అయితే ఉంటుంది. ఐ మీన్ 1-1లో 1-2లో రెండు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్, డ్రాయింగ్. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ అంటే అక్క మేము అసలు మాకు ఏం తెలియదు దీని గురించి, హార్డ్గా ఉంటాయా ఈజీగా ఉంటాయా అంటే మీడియంగా ఉంటాయి. మరీ నెగ్లెక్ట్ చేస్తే చదవడం అయితే కష్టమే. బట్ ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి కొంచెం హార్డ్గానే ఉంటాయి. డోంట్ వరీ, నేను వాటికి నేనే యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయ్యాను అండ్ మీకు ఏదైతే బెస్ట్ అని చెప్పి నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్కి రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ, చాలా క్లియర్గా ప్రతిదీ పిన్ టు పిన్ ఆమె ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చెప్తారు. మేము కూడా అయ్యే ఫాలో అయ్యాము, అదైతే మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో మ్యాథ్స్ అందులో చూడండి, ఇందులోనే చూడాలా, ఇంకా మాకు వేరేది నచ్చితే చూడకూడదు అని ఏం కాదు. నాకు అది నచ్చింది, మీకు ఏది నచ్చినా పర్లేదు, ఏ ఛానల్ అయినా. అల్టిమేట్గా మనకి సబ్జెక్ట్ తెలియాలంతే. నెక్స్ట్ B3BEకి ట్రబుల్ ఫ్రీ, జర్నీ విత్ జయారావు, ఇంకా చాలా ఉంటాయి. అంటే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కొంచెం ఫిజిక్స్ అవి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది ఇవి, బట్ ఇంట్రెస్ట్ ఉంటే బాగానే ఉంటుంది. మరీ ఓవర్ హార్డ్ ఏం కాదు. కోర్ బ్రాంచెస్కి బేసిక్ సబ్జెక్ట్ అనమాట ఇది. ఇన్ కేస్ మీరు ఈసీఈ, త్రిబుల్ అయితే కనుక ఈ సబ్జెక్ట్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ కమింగ్ టు ప్రోగ్రామింగ్, దీనికి జెన్నీ లెక్చర్స్ కానీ స్వరూప్ విడ్బీ అన్నవి చాలా బేసిక్ అన్నీ ఉంటాయి. సో అవి కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా హై లెవెల్కి కావాలంటే బ్రో కోడ్, అప్నా కాలేజ్, ఇలా మల్టిపుల్ ఛానల్స్ ఉంటాయి, బాగుంటాయి. ఇవన్నీ ప్రిఫర్ చేయండి. కొంచెం హార్డ్ అయిన సబ్జెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఇంజనీరింగ్ డ్రాయింగే. మీరు దీని గురించి యూట్యూబ్లో, ఇన్స్టాలో చాలా రీల్స్, షార్ట్స్ చూస్తూనే ఉంటారు. అంటే ఈ సబ్జెక్ట్ ఎలా అంటే కంప్లీట్గా మన ఇమాజినేషన్ అనమాట. ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ ఏదో ఒకటి ఉంది, అది మీకు కనిపించదు, బట్ మీరు దాని ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, టాప్ వ్యూ, బాటమ్, సైడ్ వ్యూ, ఇట్లా అన్ని వ్యూస్ అది ఎలా ఉంటుందని ఇమాజిన్ చేసుకుని డ్రా చేయాలి. కొంచెం హార్డే, బట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. మాకు 3 hours ల్యాబ్ అయితే ఉండేది. నాకు అది పైకి గీయాలో ఫస్ట్ బేసిక్ స్టార్టింగ్లోనే మనకు తెలియాలి అది టాప్ వ్యూ, బాటమ్ వ్యూ. ఐ మీన్ డయాగ్రామ్ పైకి గీయాలా, కింద గీయాలా. జస్ట్ అక్కడ మిస్టేక్ చేసామంటే ఇంకా కంప్లీట్ క్వశ్చన్ రాంగ్ అయిపోద్ది. అప్పుడు నేను మా ఫ్రెండ్ పక్కనే ఉంది, నేను అడిగాను అనమాట, ఇది పైకి గీయాలా, కింద గీయాలా అని. జస్ట్ 2 seconds మాట్లాడాను అంతే. మాకు వచ్చిన సార్ ఆయన మామూలు స్ట్రిక్ట్ కాదు, ఐ మీన్ ఈ సబ్జెక్ట్కి చెప్పే ఫ్యాకల్టీ అంతే. ఇంకా ఆయన మా ఇద్దరిని పిలిచి 3 hours అటెండెన్స్ అబ్సెంట్ వేసి మామూలుగా తిట్టలేదు. అసలు మీరు ల్యాబ్లో ఎందుకు మాట్లాడుతున్నారు, పిన్ డ్రాప్ సైలెన్స్, పిన్ సౌండ్ వచ్చినా సరే బయటికి గంటెత్తారు. ఆయన అంత స్ట్రిక్ట్గా ఉండేవారు. మేబీ ఆయన అంత స్ట్రిక్ట్గా ఉండడం వల్లే మేము ఇచ్చిన హోంవర్క్స్ కానీ ఎప్పటికప్పుడు చేసేవాళ్ళం. సో మీరు ఈ సబ్జెక్ట్ని అయితే మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. కొంచెం ఇమాజినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా రాయాలన్నమాట.
ఆర్కిటెక్చర్ బీఆర్కి ఉంటుంది కదా, ఇన్ కేస్ అది ఇంట్రెస్ట్ ఉన్నదా ఆ ఎగ్జామ్ రాయడానికి ఎవరైనా ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక వాళ్ళకి ఇది ఈజీ అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ అన్నీ అక్కడ కొంచెం కొంచెం వచ్చే ఉంటాయి కాబట్టి లేకపోయినా పర్లేదు, అందరూ ఏం దానికి ప్రిపేర్ అవ్వరు కదా. బట్ ఫ్యాకల్టీ చెప్పింది, నెక్స్ట్ ట్యూటోరియల్స్ ఏమన్నా చూసి మీరు నేర్చుకోవచ్చు, బాగానే ఉంటుంది. వన్ డే బ్యాటింగ్ అవ్వదు ఈ సబ్జెక్ట్కి, ముందే చెప్తున్నా. సెకండ్ వచ్చేసి ప్రోగ్రామింగ్. ఆల్రెడీ నేను ఇందాక ప్రోగ్రామింగ్కి కొన్ని ఛానల్స్ అయితే చెప్పాను కదా, బెటర్ మీరు అవి ప్రిఫర్ చేయండి. దానికన్నా మంచిది ఇంకా మాకు ఇది అర్థమవుతుంది అక్క అనుకుంటే అది కూడా చేయండి. సి ఆర్ పైథాన్ దేంతో స్టార్ట్ చేయాలి అంటే మీకు ఫస్ట్ థింగ్ నా సజెషన్, మీ కాలేజ్లో దేంతో అయితే స్టార్ట్ చేశారో మీరు కూడా దాంతోనే స్టార్ట్ చేసేయండి. ఎందుకు ఆపోజిట్గా వెళ్ళడం, ఇన్ కేస్ సి అయితే సి, పైథాన్ అయితే పైథాన్. సో మీరు అందులో సితో స్టార్ట్ చేస్తే మీరు ఆ స్ట్రక్చర్, సింటాక్స్ ఇవన్నీ ఇన్డెప్త్గా వాళ్ళు చెప్పేదానికన్నా కొంచెం ఎక్స్ట్రా నేర్చుకుంటూ అండ్ అట్లానే ప్రాక్టీస్ కూడా చేయండి. పర్ డే 1 ప్రాబ్లం అట్లా పెట్టుకుని ఐదర్ హ్యాకర్ ర్యాంక్, కోడ్ చెఫ్, లీడ్ కోడ్ అప్పుడే వద్దు, 1, 2 or 2, 1లో స్టార్ట్ చేయండి. బెటర్ హ్యాకర్ ర్యాంక్ అండ్ కోడ్ చెఫ్, వీటిలో అయితే డైలీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. థర్డ్ వచ్చేసి లెర్న్ ఎనీ న్యూ స్కిల్. అంటే చాలామందికి ఇప్పటి వరకు ఐ నో 10th వరకు మీకు చాలా స్కిల్స్ ఉండే ఉంటాయి, సింగింగ్, డాన్సింగ్, లేకపోతే ఏమన్నా యాక్టింగ్ స్కిల్స్, మిమిక్రీ ఇట్లాంటి. ఇప్పుడు ఇంటర్లో ఎడ్యుకేషన్ మీద ఓవర్ ఫోకస్ అంతా పెట్టి మనం ఆ స్కిల్స్ అన్ని పక్కన పెట్టేస్తాం. బట్ బీటెక్లో మీ కంప్లీట్ అటెన్షన్ అంతా స్టడీస్ మీదే కాకుండా సంథింగ్ మీకంటూ ఒక స్కిల్స్, మీకంటూ ఒక అదర్ దాన్ కరికులర్ యాక్టివిటీస్ ఒక స్కిల్ని బిల్డ్ చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు సింగింగ్లో ఓకే నేను బాగా పాడతాను అనుకున్నారనుకోండి, దెన్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇంకా డాన్సింగ్, చాలా కాలేజెస్లో చాలా క్లబ్స్ అయితే ఉంటాయి, మిమ్మల్ని ముందుకు తీసుకురావడానికి చాలా మోటివేట్ చేస్తూనే ఉంటారు. అవన్నీ వదిలేయకుండా పార్టిసిపేట్ చేయండి, ప్రోగ్రామ్స్కి పర్ఫార్మెన్సెస్ చేయడం అట్లా. ఇవే కాదు ఇంకా స్కిల్స్ అంటే ఇప్పుడు ఎడిటింగ్, చాలామంది ఏంటి, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎడిటింగ్ నేర్చుకున్న వాళ్ళందరూ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. అంటే ఏంటి, మనం క్లయింట్స్ని ఎత్తుకొని వాళ్ళకి ఏదైనా థంబ్నెయిల్స్ కానీ వీడియో కానీ ఎడిట్ చేసి మనీ ఎర్న్ చేయడం. స్టార్టింగే మనం ఏమీ ఫ్రీలాన్సింగ్ చేసేనే అవసరం లేదు, బట్ స్కిల్స్ వస్తే బాగుంటుంది కదా. సో ఎడిటింగ్ నేర్చుకోండి. మీకు గనక ఇప్పటి వరకు కొంచెమన్నా ఎడిటింగ్ మీద ఐడియా ఉండి మేము ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటున్నామంటే తరుణ్ స్పీక్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. తరుణ్ స్పీక్స్ ది కోహార్ట్స్ ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉంటాయి. కొంచెం ఫీ ఎక్కువ ఉంటుంది, 5,000 or 6,000, బట్ ఆ ఫీకి క్లాసెస్ అన్నీ బాగుంటాయి. మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇట్లాంటి కోహోర్ట్స్లో జాయిన్ అవ్వచ్చు, ట్రస్టెడ్ కోహోర్ట్స్లో జాయిన్ అవ్వచ్చు మీరు. అండ్ ఇన్స్టాలో నందన్ టాక్స్ అంటే ఎట్లా అంటే స్టూడెంట్ ఫ్రెండ్లీగా మీకు ఒక్కొక్క రీల్లో మీకు ఒక్కొక్క ఎడిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అది కూడా బాగుంటుంది. ఫాలో దట్ ఛానల్. ఇంకా లేదక్క మేము యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంటామంటే యూ హ్యావ్ మల్టిపుల్ సోర్సెస్. కంటెంట్ క్రియేటర్స్ అన్న ఒక ఛానల్ ఉంటుంది, అలాది క్యాప్కట్ ఎడిటింగ్ కంప్లీట్ కోర్స్ అయితే ఉంటుంది, ఒకసారి చూడండి. మీరు ఏదో ఒక యాప్ అంటూ ఫిక్స్ అవ్వండి, ఏ యాప్ అయినా ఓకే, బట్ ఎక్కువ ఎఫెక్ట్స్ ఉండి మనకి బాగా పనిచేసేది అయితే ఫస్ట్ ఏదైనా సరే మన థాట్స్ బట్టే ఉంటుంది, ఇట్లా ఎడిట్ చేయాలి, ఇలా ఈ ఎఫెక్ట్స్ ఉంటే బాగుంటుంది. బట్ అవి థాట్స్ వస్తే సరిపోదు కదా, ఎట్లా చేయాలని నేర్చుకోవాలి. కాబట్టి ఐదర్ ఇన్షాట్ కానీ క్యాప్కట్, బెటర్ యూ ప్రిఫర్ క్యాప్కట్. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఆల్రెడీ నేను నా ముందు వీడియోస్లో చెప్తానే ఉన్నాను, ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ అండ్ నెససరీ కూడా. ఇప్పుడు నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, అందరూ నేర్చుకోవాలనుకుంటారు, అందరూ నేర్చుకుంటారు. బట్ ఒకరికి మనం అర్థమయ్యేలా చెప్పాలన్నా ఆ స్కిల్స్ అందరి దగ్గర ఉండవు. ఇప్పుడు ఒక 10 మెంబర్స్లో నీకు గనక టాలెంట్ ఉంది, ఓకే నేను స్టేజ్ మీదకి వెళ్ళి నేను మాట్లాడగలను, నేను చెప్పగలను అంటే ఎవరైనా సరే నిన్నే ముందు తీసుకుంటారు. అంతెందుకు చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వేరే కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఆ కాలేజ్లో అక్కడే చదువుకున్నాడా? లేదు కదా, ఒక thousands of people చదువుకున్నారు, కానీ వాళ్ళనే ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకు ఉన్న స్కిల్స్ని కొంతమంది పీపుల్కి చెప్పడానికి కానీ చెప్పే టాలెంట్ ఉంది కాబట్టి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలక్క? ఓకే నేర్చుకోవాలన్నా బాగానే ఉంది, బట్ ఎలా నేర్చుకోవాలి? మనకు మల్టిపుల్ AI టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికో అవసరం లేదు, మీ కాలేజ్లోనే మీరు వద్దన్నా సరే మిమ్మల్ని లేపి నువ్వు PPT ప్రజెంట్ చేయాలరా, లేకపోతే సెమినార్ ఇవ్వాలి అని వాళ్ళే పిలుస్తారు. జస్ట్ భయపడకుండా వెళ్ళి చెప్పేయండి. మీరు ఏం చేయాలంటే మీకు ఇచ్చిన టాపిక్ని బెటర్ ChatGPT యూజ్ చేయండి. యూజ్ చేసి ఒకసారి అసలు దాని గురించి బ్రీఫ్గా తెలుసుకోండి. అండ్ గూగుల్లో దాని గురించి మొత్తం మీకు నచ్చిన టూల్స్ అన్నీ యూజ్ చేసేయచ్చు. అసలు నాకు ఇచ్చిన టాపిక్ ఇది,
ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ టాపిక్ గురించి కంప్లీట్గా రీసెర్చ్ చేయండి. ఏంటి అది, ఎక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఇన్ ఈసీఈ అన్నారనుకోండి, అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ మీరు ఎలా చూడాలి టాపిక్ని, ఈసీఈలో ఏముంటాయి, ఏంటి విఎల్ఎస్ఏ ఉంటుంది, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయి, చిప్ డిజైనింగ్ ఉంటుంది. ఓకే, అక్కడి వరకు మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఏఐ అంటే ఏఐని ఈ చిప్ డిజైనింగ్లో ఏఐ యూజ్ చేసి ఈ చిప్ డిజైనింగ్ ఎలా చేయొచ్చు, ఇంకా నానోగా ఎలా చేయొచ్చు, ఎట్లాంటి ఫ్యూచర్స్ పెడితే ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. ఇప్పుడు ఒక రోబోట్ వర్క్ అవ్వాలన్నా సరే ఇన్నర్గా దానికి కావాల్సింది చిప్పే కదా. సో అలా ఏఐ సెపరేట్, ఈసీఈ సెపరేట్ అట్లా ఏం ఉండదు. దాన్ని ఇక్కడ ఎలా వాడాలి, దీన్ని అక్కడ ఎలా వాడాలి అని చెప్పి తెలుసుకుంటే సరిపోద్ది. ఇది ఇప్పుడు మనకున్న టాపిక్. సో మీరేంటి, ఫస్ట్ ఈసీఈలో ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ ఏఐని ఈసీఈలో ఎలా యూజ్ చేయొచ్చు అని చెప్పి మీరు చాట్‌జీపీటీ నుంచి అంతవరకు తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వన్స్ గో టు యూట్యూబ్కి వెళ్ళి మీరు వీడియోస్ అయితే చూడాలి. ఎలాంటి, ఎవరో ఒకరు స్పీచ్ ఇచ్చే ఉంటారు కదా ఆల్రెడీ. ఇప్పుడు ఎవరో ఒకరు ఆల్రెడీ స్పీచ్ ఇచ్చే ఉంటారు, లేదా ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు. అలాంటివి చూడటం వల్ల మనకి ఇంకా న్యూ పాయింట్స్ తెలుస్తాయి. ఓకే, చెప్పే విధానం ఎలా ఉండాలి అది కూడా తెలుస్తుంది. ఎప్పుడైనా సరే మనం కనుక రాయాలి అంటే చదివింది మనం బాగా రాయగలం, అండ్ విన్నది మనం బాగా చెప్పగలం. సో ప్రెజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు మోస్ట్లీ మీరు చదవడానికైనా అంటే ఫస్ట్ టాపిక్ తెలుసుకోవాలి, దెన్ లిజన్. విన్నదైతే మీరు ఎక్కువ బాగా చెప్పగలరు కాబట్టి కొన్ని వీడియోస్ చూడండి, దెన్ అవన్నీ రాసుకుని ఆల్రెడీ నేను ఎప్పుడు చెప్పేది మిర్రర్ ముందుకు వెళ్ళి ప్రాక్టీస్ చేయడం, దట్స్ ఇట్. ఇట్లా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏం లేదు. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడటానికి ట్రై చేయండి ఇంగ్లీష్లో. మేము అలాగే స్టార్ట్ చేసాం, బట్ అది 1 to 2 daysలో బ్రేక్ అయిపోయింది. డైలీ ఇంగ్లీష్లో మాట్లాడదాం అనుకున్నాం, బట్ అవ్వలేదు. అయినో అందరూ అట్లానే స్టార్ట్ చేస్తారు. 3 times స్టార్ట్ చేసాం, 3 times అవ్వాల. ఆ రోజు అయింది, నెక్స్ట్ డే మర్చిపోయాం మళ్ళీ. అలా చేయకండి, అయినా ఒకసారి ట్రై చేయండి, మేబీ మీకు అయితే కంటిన్యూ చేయండి. ఐ హోప్ అది అవ్వదు. సో నెవర్ మిస్ దీస్ ప్రెజెంటేషన్స్. 5th one, కంటెంట్ క్రియేషన్. అక్క నువ్వు స్టార్ట్ చేసావు, ఇప్పుడు మమ్మల్ని కూడా స్టార్ట్ చేయమంటున్నావు, చెయ్యాలా అంటే అలానేం లేదు. నేను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో ఇట్లా యూట్యూబ్లో ఇట్లా మాట్లాడాలి చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంది. బట్ అది బీటెక్ వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళని చాలామందిని చూసి ఓకే ఇలా మనం కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసి చెప్తే బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్కి గేట్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, స్టార్ట్ చేశారు మీరు ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ని వీడియోస్ లాగా చేసి పెట్టండి. ఈరోజు నేను డే 1లో నేను ఇది నేర్చుకున్నాను, డే 2లో ఇది నేర్చుకున్నాను. ఎంతో కొంతమందికి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఆ లెర్నింగ్లో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ, మీరు ఎక్కడైతే స్ట్రక్ అయ్యారో అవి కానీ అవన్నీ పెట్టచ్చు. ఎందుకు ఈ కంటెంట్ క్రియేషన్ అంటే పర్సనల్ బ్రాండింగ్. మీకంటూ ఒక నేమ్ ఉంటుంది. ఓకే పలానా ఎక్స్ అనే పర్సన్ ఇట్లాంటి వీడియోస్ చేస్తాడు, ఓకే వీళ్ళ వల్ల ఈ స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతున్నారు, వీళ్ళు ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలరు అని మనకంటూ ఒక స్పెషల్ బ్రాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. దీంతో పాటు నెట్వర్కింగ్ కూడా పెంచుకోవాలి. నెట్వర్కింగ్ అన్నాం కదా అని చెప్పి లింక్డ్ఇన్లో ఇక్కడికి వెళ్ళి ఎవరికి పడితే వాళ్ళకి హాయ్ హలో హౌ ఆర్ యు ఆ మెసేజ్లు కాదు. మీరు చాలామంది పోస్టులు చూస్తారు, ఎలా ఉంటే వాళ్ళు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తారు. కొంతమంది ఎంఎల్ యూజ్ చేస్తారు, నెక్స్ట్ ఇప్పుడు ఈ పైథాన్ యూజ్ చేసి ప్రాజెక్ట్ చేస్తారు కదా. చేసిన తర్వాత వాళ్ళు పోస్ట్ పెడతారు, ఐ హ్యావ్ లెర్న్ దీ స్కిల్స్ ఇన్ దిస్ అని. మీకు కనుక ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకోండి, వాళ్ళని ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, అక్క లేదా అన్నయ్య ఈ ప్రాజెక్ట్ ఎలా చేశారు, మీరు ఏమేమి నేర్చుకుని ప్రాజెక్ట్ చేశారు, రిప్లైలు ఇస్తారు. అంతేగాని తిన్నావా ఇలాంటివి కాదు. లింక్డ్ఇన్ ప్రొఫెషనల్ అది. మీకు కావాల్సిన స్కిల్స్, మీకు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఆ ప్రాజెక్ట్ నుంచి, వాళ్ళ నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు రిప్లై ఇస్తారు. ఇవ్వకుండా అయితే ఎవరు ఉండరు, మోస్ట్లీ ఇస్తారు. సో లింక్డ్ఇన్లో కనెక్షన్స్ పెంచుకోండి. అండ్ మీరు ఫస్ట్ ఇయర్ నుంచి లింక్డ్ఇన్ కూడా బాగా నేను దీని గురించి ఒక వీడియో అయితే చేస్తాను, లింక్డ్ఇన్ ఎలా క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ఏమైనా ఈవెంట్కి పార్టిసిపేట్ చేసినా, ఏదైనా సరే మీరు ఆ ఈవెంట్లో ఏం నేర్చుకున్నారు కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేసి ఇవి నేను నేర్చుకున్న స్కిల్స్, ఇది నేను ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను మెన్షన్ చేసి పోస్ట్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేయండి. డోంట్ వరీ, నేను దాని గురించి వీడియో అయితే చేస్తాను. దట్స్ ఇట్. ఫైనల్గా ఓవర్వ్యూ ఏంటి? ఫస్ట్ వన్, నెవర్ నెగ్లెక్ట్ కాలేజ్ సబ్జెక్ట్స్. అండ్ సెకండ్ వన్, ప్రోగ్రామింగ్.
థర్డ్ వన్ లెర్న్ ఎనీ న్యూ స్కిల్, ఫోర్త్ వన్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఫిఫ్త్ వన్ కంటెంట్ క్రియేషన్ అంటే పర్సనల్ బ్రాండింగ్. మీకు నచ్చింది మీరు ఇప్పుడు మీరు ఒక మంచి డాన్సర్, మీరు ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, మీరు డ్యాన్స్ చెప్పొచ్చు, లేదా మీరు వేసిన డ్యాన్సే ఒక 10-15 మెంబర్స్కి మేబీ కొంతమంది చూసేది నేర్చుకోవచ్చు. నాట్ ఓన్లీ అబౌట్ ఎడ్యుకేషన్, ఏదైనా సరే మీ పర్సనల్ బ్రాండింగ్ మీకు ఉండాలి. హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు చూస్తే కనుక అండ్ ఇక్కడ వరకు చూసి అక్క మేము ఈ 5 స్కిల్స్ ఫాలో అవుతాము అనుకుంటే కనుక ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. డోంట్ వరీ, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.